శివ శివ ఇదేం దారుణం ఈ పరిస్థితి. మురళి గారు చెప్పండి, ఈ పరిణామాలన్నీ మీకు చదివినిపించాను. శ్రీశైలంలో జరిగినటువంటి దారుణం కానీ, జంతు కొవ్వు కలిసిందని చెప్పమని ప్రొఫెసర్ నాగేశ్వర గారు లాంటి వాళ్ళని బెదిరించడం కానీ, భూమన్ గారు చెబుతున్నట్టుగా పెదజీయర్ స్వామి అన్నాయని రెడ్ బుక్ వేధింపులు కానీ, సో ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రభుత్వం డిఫెన్స్లో పడి ఈ రకంగా గందరగోళం అవుతోందా? శ్రీశైలంలో కూడా సరిగా నిర్వహించలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు మురళి గారు? సార్ నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్న మిత్రుడు వెంకటరెడ్డి గారికి వీక్షకులకి నేను సిపిఎం పార్టీ తరఫున ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఇదేమి ఈ రకమైనటువంటి దుస్థితికి వెళ్ళిపోయినాయి రాజకీయాలు అని చెప్పి మాట్లాడుకునేంత పరిస్థితి ఏర్పడింది. నిజంగా దేవుడికే మాట్లాడే పరిస్థితి ఉంటే ఈరోజు తనను అడ్డం పెట్టుకొని ఎన్ని రకాల ద్రోహాలకు పాల్పడుతున్నారని చెప్పి మాట్లాడడానికి అవకాశం ఉండేది. దేవుడు మాట్లాడలేడు కాబట్టి, చట్టంలో దేవుడిని మైనర్ గా చూపించుంటారు కాబట్టి ఇట్లాంటివన్నీ చలామణి అయిపోతున్నాయి. మీరు అన్నట్లుగా ఈరోజు శ్రీశైలంలో జరిగినటువంటిది ప్రధాన మీడియాలో ఎక్కడా లేదు. నేను ఉదయాన్నే చూస్తే ఏ పత్రికలో కూడా శ్రీశైలంలో ఇది జరిగిందన్నటువంటిది లేదు. ఒక సాక్షిలోనే ఇది ఒక బ్యానర్ ఐటమ్ గా వచ్చింది. ఆ వీడియోలు వాటన్నిటిలో చూస్తా ఉంటే వందల మంది జనం వీధుల్లోకి వచ్చి అక్కడ శివస్వాములు వేల మంది అనుకుంటా సార్, వేల మంది వీధుల్లోకి వచ్చి, అంటే అంత సీరియస్ ఇష్యూను కూడా ఈరోజు ప్రజెంట్ చేయలేనంత దుస్థితికి వెళ్ళిపోయిందంటే అసలు ఏ రోల్ ప్లే చేస్తా ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మీడియా అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రానికి. ఒక రకంగా ప్రతి దానికి ఇప్పుడు నిజంగా లడ్డూలో కల్తీ జరిగిందని అనుకో, కల్తీ జరిగిందనేది ఇప్పుడేదో కొత్తగా జరగడం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో కల్తీ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 2014-19లో జరిగింది, 2019-24లో జరిగింది, ఇప్పుడు జరిగింది. ఇప్పుడు లేటెస్ట్ గా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్ని ట్యాంకర్లు వెనక్కి తిప్పి పంపారనేది ప్రకటన చేయమనండి ఈ ప్రభుత్వాన్ని. అంటే తిప్పి పంపలేదా ఈ 2 ఏళ్లలో అంటే తిప్పి పంపారు. మాకు తెలుసుగా, తిరుపతిలో ఉండేవాళ్ళమే మేము. అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం వీళ్ళందరూ ఏదో ఒక రూపంలో మాకు తెలుస్తూ ఉంటుంది కదా. అంటే డిఫరెన్స్ ఏంటంటే ఈ అవినీతికి పాల్పడాలి కక్కుర్తి పడేవాళ్ళు పామాయిల్ ఇటువంటి అంటే ప్రమాదం లేని కల్తీ అది కూడా ఖచ్చితంగా శిక్షార్హం, అది వేరే సంగతి. కానీ ఏకంగా ఒక ముఖ్యమంత్రి జంతు కొవ్వు గొడ్డు కొవ్వు చెప్పాలంటేనే చికాకేస్తుంది. ఉండవల్లి గారు అన్నట్లు ఆ పదం వినాలంటేనే బాధ అనిపిస్తుంది. మరి సీఎం గారి స్థాయిలో ఎట్లా అన్నారు? ఆ తేడా దృష్ట్యా ఈయనకి ఆ జంతు కొవ్వు అని ఎప్పుడైతే అన్నారో దానికి చాలా విశేషమైనటువంటి ప్రచారం జరిగి తిరుమలకి అప్రతిష్ట తెచ్చేలాగా అయిపోయింది అనేదే కదా పాయింట్ మురళి గారు. అదే దాంట్లోకి వస్తున్నాను సార్. నేను కల్తీ అనేది కొత్తగా కాదు, ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. దీనిని అరికట్టడానికి ల్యాబుల్లో అధునాతనమైనటువంటి టెక్నాలజీ ఇంకా రావాల్సి ఉందనేది ఈ రోజు ఉన్నటువంటి దాని మీద చర్చ జరగాలి. ప్రధానంగా దాని మీద చర్చ జరిపి ఇంకా పటిష్టంగా చేయడానికి ఏర్పాట్లు అవన్నీ కూడా చేసి ఏమేమి చేస్తామో ప్రజలకు చెబితే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచినట్టుంటుంది. దురదృష్టం ఏంటంటే ఈ రోజు జరుగుతున్నటువంటి చర్చ స్వయంగా చంద్రబాబు నాయుడు గారే జంతు కొవ్వు కలిసిందని, పంది కొవ్వు కలిసిందని, చేప ఇది కలిసిందని రకరకాల రూపాల్లో ఈ అవశేషాలన్నీ దొరికినాయని ఆరంభంలో చెప్పారు. నేనేమంటానంటే నిజంగా ఉందని అనుకుంటామండి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఆయన ఇట్లాంటివి మాట్లాడచ్చా? ఇప్పుడు బాత్రూమ్ కెమికల్స్ కూడా కలిసిందని అంటాం. నిజంగా కలిసింది కూడా అనుకోండి, ఈ రకమైనటువంటిది భక్తుల మనోభావాలతో ఈ రకంగా మాట్లాడతారు. నువ్వేమి చేయాలి? ఏమి చేయాలని అంటే కలిపినటువంటి వాళ్ళని శిక్షించాలి. శిక్షించే స్థానంలో నువ్వు ఉన్నావు. కానీ దీని మీద సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ వేసింది. సిట్ చాలా స్పష్టంగా చెప్పింది అట్లాంటివన్నీ ఏమీ లేవని. ఇప్పుడు ఆ రోజు ఆయన చెప్పాడు కాబట్టి ఈ రోజు ఏదో ఒక రకంగా దాన్ని నిరూపణ చేసుకోవాలి కాబట్టి దాని చుట్టూనే కేంద్రీకృతం చేసి చర్చనీయాంశం చేయడం అనేది ఇదే నేను అనేది. భక్తుల మనోభావాలు దృష్టిలో పెట్టుకోకుండా, ప్రజల యొక్క ఏమనుకుంటారు అన్నటువంటిది కూడా దృష్టిలో పెట్టుకోకుండా తాము ఆ రోజు అన్నాం కాబట్టి దాన్ని ఏదో ఒక రకంగా నిర్ధారణ చేయాలన్నటువంటి యావదప్ప ఈరోజు పరిస్థితి ఏమైపోయిందంటే ఇప్పుడు తప్పులు జరిగాయని అనుకుందామండి, తప్పులకి శిక్ష ఎక్కడ వేయాలా?
కోర్టులు విచారణ చేస్తా ఉండే, ప్రత్యేక విచారణ కమిటీలు ఏర్పాటు చేశారు, సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఇవన్నీ జరుగుతాయి. ఎంతకంటే మీకేం వేరే పని ఏమి లేదా ఆంధ్ర రాష్ట్రంలో? ఈరోజు వీటి చుట్టూ చర్చ, దానికి ఉన్నటువంటి సంస్థలు వేరే ఉన్నాయి, దానికి ఒక నియమాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం అనేక అంశాలు సూచించింది. తప్పులు జరిగితే ఏ తప్పుకి ఏ రకమైనటువంటి శిక్ష వేయాలా, అది కల్తీ చేసినా ఇంకోటి చేసినా పద్ధతులన్నీ ఉన్నాయి. ఇన్ని రకాల పద్ధతులు పెట్టుకొని ఆ సంస్థలు ఏమి చేయాలనో, రాజ్యాంగ వ్యవస్థలు ఏమి చేయాలనో వాటికి వదిలేయకుండా దానిని ఈరోజు మీడియా వేరే పనే లేదు, డిబేట్లన్నింటిలో ఇదే, ప్రజా సమస్యలన్నీ. ఓకే, అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. రెండు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని బెదిరించడం కానీ, జిఆర్ స్వామి గారిని వేధింపులని బొమ్మన్ గారు చెప్పారు. 3, అసలు ఈయన ఇంత పెద్ద హిందూ ధర్మాన్ని పరిరక్షించే ఆయన కదా, ఒకప్పుడు కమ్యూనిస్టులతో కలిసి యాక్టివ్గా ఉన్నప్పుడు బీజేపీ మసీదులు కూల్చే పార్టీ అన్నారు, అదంతా మనం విన్నాం. కానీ ఇప్పుడు అందరం మర్చిపోయిన విషయాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో గుర్తు చేస్తున్నారు. ఏమనంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 కొండలను 7 మొన్న కూడా అంటున్నాడు కదా, ఆయన 7 కొండలు 2 కొండలు చేస్తే నేను క్షమించడం అని చెప్పి పాదయాత్ర చేయాలని మొక్కుని వెళ్ళానని ఇప్పుడు చెబుతున్నారు. కానీ యాక్చువల్గా 2009లో రాజశేఖర రెడ్డి గారు 7 కొండల జీవో ఇస్తే దాన్ని రద్దు చేస్తానని క్రిస్టియన్ల సభలో హామీ ఇచ్చారట. ఇప్పుడు ఎవరు హిందువుకి ధర్మాన్ని రక్షించినట్లు, ఎవరు చేయనట్లు? సోషల్ మీడియాలో ఇవన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి అర్థమవుతా ఉంది. లేకుంటే ఆయన ఏం చెప్తే అది నమ్మాల్సిన పరిస్థితే కదా. అసలు ఆయన ఎందుకండి నిత్యం అసత్యాలు చెప్తారు? మీలాంటి వాళ్ళు మీ జిల్లాయే కదా, మీరు సలహాన్ని ఇవ్వచ్చు కదా, మీతోటి మిత్రపక్షంగా ఉన్నప్పుడు సలహా ఇచ్చి ఉండొచ్చు, ఇప్పుడు కూడా సలహా ఇచ్చి ఉండొచ్చు కదా. శ్రీశైలంలో ఇంత గందరగోళం జరుగుతుంటే దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు ప్రభుత్వం వారు? చంద్రబాబు నాయుడు గారి గురించి నాకంటే మీకే ఎక్కువ తెలుసు సార్, ఎందుకంటే మీరు చాలా దగ్గరగా చూశారు పాత్రికేయుడిగా అనేక ఏళ్లుగా. కాబట్టి ఆయన దీనికంటే కూడా ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆయన ఒక న్యూట్రల్ పర్సన్. ఆయనకేదో రాజకీయాలు అంటగట్టి లేదంటే ఏదో ఒక రూపంలో ఆయన టీడీపీ వాళ్ళనండి, గోండాలనండి బండబూతులు తిడుతున్నారటండి. ఇది అన్యాయం కదండి అటువంటి వాళ్ళని కూడా తిట్టడం. నేను ఇంత మునిపే చెప్పాను, ఇప్పుడు ఆయన బాత్రూమ్ లో కెమికల్స్ కలిసినాయి, జంతుకు కలిసిన ఆయన చెప్పమంటారు, సిట్టే చెప్పలా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎందుకు చెప్తారు? కోర్టులు చెప్పలా? కోర్టులు చెప్పనండి. లేదా చంద్రబాబు నాయుడిని ఎఫ్ఐఆర్ చేసి ఎవరు కలిపారంటే వాళ్ళు జైలుకి పంపించమనండి. అవన్నీ చేసేది లేకుండా ఎవడి మీద పడి, ఇప్పుడు పెద్ద జిఆర్ స్వామి ఇన్ని రోజులు మాట్లాడలే, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? లేదా ఇంకొక స్వాములు, మఠాలు, లేకపోతే రకరకాల వాళ్ళు ఈరోజు వీధుల్లోకి వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు? దీని వెనకాల లేవా రాజకీయాలు లేవా? లేదా కూటమి పార్టీలో లేదా ఈ పెద్ద మనుషులు వీళ్ళందరూ కూడా చెప్పకపోతే వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా లేఖలు రాసి స్వచ్ఛందంగా ఇవన్నీ మాట్లాడుతున్నారని చెప్పి అనుకుంటామా? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు లాంటి వాళ్ళు, ఇప్పుడు తులసి చంద్ గారు కూడా యూట్యూబర్ ఉన్నారు, ఆమె కూడా చేసింది ఇట్లాంటి వాటి అన్నిటి మీద. ఏమని చేసింది? ఇది చాలా తప్పుడు విధానం అని చెప్పారు. మన రాష్ట్రంలో చాలా మంది న్యూట్రల్ పర్సన్స్, ఏ రాజకీయాలకి సంబంధం లేనటువంటి వాళ్ళు అందరూ కూడా చెప్తున్నది ఏంటంటే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇది ఒక అర్థం పర్థం లేనటువంటి పద్ధతిలో, బాధ్యత రాహిత్యమైనటువంటి పద్ధతిలో ఈరోజు ప్రజల మనోభావాలతో చెలగాటమాడే పద్ధతిలో ఉంది తప్ప ఇది ఏ రకంగా తమ రాజకీయ అవసరాలని కాపాడుకోవడం కోసం, తాము లాభపడడం కోసం ఈ రకమైనటువంటిది దేవుడి ప్రసాదం మీద దాడి చేయడమో, స్వామివారి మీద దాడి చేయడం ఇది సమర్థని కాదని చెప్పి చాలా మంది చెప్తున్నాను. నేను ఏదో ఒక పక్షం గురించి మాట్లాడడంలో, తెలుగుదేశంలో ఉండేవాళ్ళు, వైసీపీలో ఉండేవాళ్ళు, లేదంటే వాళ్ళని వ్యతిరేకించే శక్తిలో కాదు. ఈ రోజు జరుగుతున్నటువంటిది చాలా కుట్రపూరితమైనటువంటి దృష్టితో తాము దానికి ఇది అల్టిమేట్ గా చంద్రబాబు నాయుడు గారికి మామూలుగా చుట్టుకోదు. చంద్రబాబు నాయుడు గారు ఈ గేమ్ ని ఒక విద్వేష జ్వాలని ఈ రాష్ట్రంలో రగిలించడం కోసం చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన పాముతో చలగాటం ఆడుతున్నట్టుగా వ్యవహారంగా ఉంది. మత విద్వేషాలని పెంచడం అని అంటే రేపొద్దున చంద్రబాబు నాయుడు మూట కట్టుకొని మునిగిపోవడం అనే విషయాన్ని మర్చిపోతున్నట్టుగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మత విద్వేషాలని పెంచి పోషించడం కోసం కాచుకొని కూర్చొని బీజేపీ. వాస్తవంగా బీజేపీ గత అన్ని బోర్డుల్లో సభ్యులుగా ఉన్నటువంటి వీళ్ళు, అన్నిటిలో ఉన్నటువంటి వీళ్ళు కూడా ఈరోజు తప్పుల గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు బాధ్యత రాహిత్యమైనటువంటి ఈ పద్ధతిని ఏ ఒక్కరు సమర్థించాలి. ఫైనల్ గా మురళి గారు ఒక మాట చెప్పండి. ఇందాక వెంకటరెడ్డి గారు ప్రస్తావించారు, హెరిటేజ్ వాళ్ళకి నొప్పి తగిలితే ఆ కరడు మీద ఫుడ్ సేఫ్టీ అథారిటీసు ₹1,00,000 జరిమానా వేస్తే కంగారు పడిపోయి అయ్యోయ్యో అని అన్నారు కదా, ల్యాబులు టెస్టులే తప్పు అన్నారు కదా, తప్పు అన్నట్లుగా మాట్లాడారు కదా. మరి టీటీడీ విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలండి, కోట్ల మందికి సంబంధించింది కదా అని వెంకటరెడ్డి గారు అంటున్నారు. దాంతో మీరు ఏకీపిస్తారా?
ఇప్పుడు హెరిటేజ్ లో ఏమన్నారేదో నాకు తెలియదు సార్, నేను అది చూడలేదు, అంటే స్టడీ మిల్క్ ఫ్యాట్ చేయలేదు. లేదని ఇచ్చారు. హెరిటేజ్ అయినా ఇంకోటైనా చట్టానికి లోబడి ఉండాల్సిందే, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎవరైనప్పటికీ ఇప్పుడు ఎన్డీడీబీ ఒక రిపోర్ట్ ఇచ్చింది, అదే మాదిరి గుజరాత్ లో ఉన్నటువంటి ఎన్డీడీబీ, హర్యానాలో ఉన్నటువంటి ఇంకొక ఇది రెండు రిపోర్ట్లు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట్లాడినట్టుగా చెప్తున్నారు. వాటన్నిటి ఆధారంగానే విచారణ జరిగింది. విచారణ చాలా డీటెయిల్డ్ ఎంక్వైరీ జరిగింది. దాదాపు 469 పేజీల నివేదికని వాళ్ళు ఇచ్చారు సిట్ స్పెషల్ గా. ఆ తర్వాత ఇంకొన్ని అదనపు అంశాలు చేరుస్తూ 218 పేజీలతో ఒక నోట్ ఇచ్చారు. ఆ తర్వాత 11 పేజీలతో ఎవరెవరి మీద చర్యలు తీసుకోవాలనే దాంట్లో చాలా స్పష్టంగా ఇచ్చారు. వీటన్నిటిలో కూడా క్లియర్ కట్ ఇది వచ్చేసింది. ఇప్పటికీ అఫీషియల్ గా దాన్ని బయటికి రాని దాన్ని ఆధారం చేసుకొని పెద్ద చర్చనీయాంశం చేస్తూ దాంట్లో ఏదో ఉంది దీంట్లో ఏదో ఉంది అని చెప్పేసి ఒక భయోత్పాతం సృష్టిస్తూ సిట్టు సరిగా చేయలేదనే పేరు పెట్టి మళ్ళా ఈడీని పెట్టి మాట్లాడడం, ఇవన్నీ కూడా అవసరమా ఈరోజు అని నేను అనేది. అదే హిందువులా లేకపోతే ముస్లింలా క్రైస్తవులా అనేటువంటి దాన్ని ఎవరి మనోభావాల వాళ్ళవి, కాదు 2009లో క్రైస్తవులకి ఇచ్చిన హామీల్లో రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు ఖచ్చితంగా గట్టిగా ఉండాలని చెప్పి ఇచ్చిన జీవోని రద్దు చేస్తామని హామీ ఇచ్చారట. అంటే అదే ఇప్పుడు దానికి సంబంధించి కూడా నాకు ఆ స్పష్టత లేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు జీవోలు విడుదలయ్యాయి. దాంట్లో ఒకటి గతంలో 100 ఏళ్లకు పూర్వం నుంచి కూడా మా ఇతర మతస్థుల్ని రిక్రూట్ చేసుకునే ఒక విధానం అనేది టీటీడీలో ఉండేది. దాన్ని నిలువరించారు రాజశేఖర రెడ్డి గారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. నాకు కూడా తెలుసు ఆ విషయాలు, ఎందుకంటే నేను అనేక సందర్భాల్లో రద్దు చేస్తానని ఆ రోజు అంతే కదా 2009 ఎన్నికల ప్రచారం క్రైస్తవ సభలో హామీ పేపర్లో వచ్చింది. మాబోటి వాళ్ళం ఉన్నా కూడా ఆ రోజుల్లో కూడా ఉన్నా కూడా అవన్నీ మర్చిపోతే ఇవాళ ఇదిగోండి, ప్రామిసింగ్ టు స్క్రాప్ ద న్యూ గవర్నమెంట్ ఆర్డర్ 746 and 747 amid loud cheers and as the GOs were allegedly being used to attack Christians, Mr. Naidu promised to ప్రొవైడ్ ఎడిషనల్ ల్యాండ్ ఫర్ ద బరియల్ గ్రౌండ్స్. సరే అదంతా నేను చెప్తాను సార్. ఏంటంటే అది అంటే కాదు మురళి అన్నప్పుడు ఏం జరిగిందంటే రాజశేఖర రెడ్డి గారు జీవో నెంబర్ 746 26/2007 తిరుమల అంటే 27.5 చదరపు కిలోమీటర్లు కాదు 332 చదరపు కిలోమీటర్లు, 2 కొండలు కాదు 7 కొండలు అని చెప్పి జీవోని ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, 2009 ఎన్నికల ప్రచారం అప్పుడు 2009 జనవరి 27న గుంటూరు సమీపంలోని బైబుల్ మిషన్ 71వ రాష్ట్ర సదస్సుకు అప్పుడు వెళ్ళి ఏదైతే జీవో నెంబర్ 746 రద్దు చేస్తానని ప్రకటించాడు. అంటే ఏదైతే రాజశేఖర రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి 7 కొండలు జీవో 746 రద్దు చేస్తానని ప్రకటించారు. క్రియేట్ చేసింది కూడా తెలుగుదేశం వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ కలిసి అప్పట్లో 2009 అప్పుడు ఆ ప్రచారం 746 జీవోని రద్దు చేస్తానని ఇచ్చి మళ్ళీ 747 కూడా అంటే అన్యమత ప్రచారాలను నిషేధిస్తూ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే తీసుకొని వచ్చారు, ఒక టీటీడీయే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రధానమైనటువంటి టెంపుల్స్ లో ఏదైతే అన్యమత ప్రచారం ఉండకూడదు, ఈ మత మార్పిడులు జరగకూడదు అని చెప్పి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు తీసుకొని వచ్చారో ఆ జీవోని కూడా రద్దు చేస్తానని ప్రకటించాడు. అంటే ఒకవేళ వచ్చింటే రద్దు చేసేవాడేమో 747 747. మరి ఇప్పుడు చెప్పాలి కదా ఎవరు 2 కొండలు చేస్తానంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు 2 కొండలు చేస్తానన్నాడు 7 కొండలని. రాజశేఖర రెడ్డి గారు ఏమో 2 కొండలు కాదు ఇవి 7 కొండలు, శేషాద్రి కొండ, ఏదైతే గరుడాద్రి కొండ, నారాయణాద్రి కొండ, నీలాద్రి కొండ, వృషభాద్రి కొండ, అంజనాద్రి కొండ, వెంకటాద్రి కొండ అని రాజశేఖర రెడ్డి గారు ఇస్తే లేదు నేను 2 కొండలే చేస్తాను. మన టీటీడీ చైర్మన్ ఏమో ఈ 7 కొండల పక్కన 8వ కొండ పిచ్చుకొండ ఉందని మాట్లాడాడు. ఇట్లా చెత్తకొండ ఉందని చెప్పి మాట్లాడాడు. కాదుగా మళ్ళీ మొన్న కూడా మన చంద్రబాబు గారు మళ్ళీ మొన్న 7 కొండలు 2 కొండలు అయిపోయారు. పవన్ కళ్యాణ్ ఆయన కలిసి మాట్లాడటం చాలా. పవన్ కళ్యాణ్ అంటే రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతాడు, ఆయన గురించి మనం పెద్ద పట్టించుకోవాలి పని లేదు. దీనికి సంబంధించి చెప్పాలి కదా. రెండోది వచ్చేటప్పటికి ముందు శ్రీశైలం చెప్పాలి సార్. ఎందుకంటే ఈ రోజు నిజంగా హిందూ ధర్మం ఆధ్యాత్మిక క్షేత్రాల మీద అధికార అహంకారంతో జరుగుతున్న దాడిగా మనం దీన్ని భావించాలి. ఒకటి మనం మీరు చూస్తే కడపలో కాశీనారాయణ క్షేత్రాన్ని ఆలయాన్ని కూల్చారు. అక్కడ నిన్న ప్రొద్దుటూరులో వారాహి అమ్మవారి ఏదైతే టెంపుల్ని అక్కడ కూల్చినటువంటి పరిస్థితి. తిరుమల సంబంధించినటువంటి ఏదైతే బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే అప్పుడు అదే వైకుంఠ ఏకాదశి దానికి సంబంధించి టికెట్లో 6 చనిపోవటం, ఏదైతే సింహాచలంలో చందనోత్సవానికి సంబంధించి గోడగూలి 7 చనిపోవటం, మొన్న కాశీబొగ్గలో ఏదైతే వెంకటేశ్వర స్వామి ఏకాదశి సందర్భంగా 9 మంది చనిపోవటం. ఇప్పుడు మొన్న ద్రాక్షారామంలో శివలింగాన్ని ఏది పిచ్చోడు పగలగొట్టాడంట. అది అసలు పోలీసులు చెప్పడం కూడా
అదంటే పూజారి మీద కక్షతో శివలింగాన్ని పొలుగుతో పాల్గొట్టాడని చెప్పారు. సో పిచ్చి కేసు పెట్టారు దాని మీద, ద్రాక్షారామం సంబంధించి. తర్వాత చూస్తే గోవిందరాజస్వామి టెంపుల్ మీదకి మందు దాకా ఎక్కి నాకు ఇంకో క్వార్టర్ మందు కావాలంటాడు అతను. ఆడ పైన ఎక్కి కలసాన్ని పగలగొట్టబోతున్నాడు పైకి ఎక్కి. మరి ఇంత నిర్లక్ష్యం. నిన్న చూస్తే శ్రీశైలం నిజంగా ఇప్పుడు హరిహర మహాదేవ శంభో శంకర ఏదైతే ఓం నమ శివాయ అని చెప్పి ఆ శైవ క్షేత్రంలో మనం ఏదైతే ఆ శైవ క్షేత్రంలో మారుమోగాల్సినటువంటి చోట ఈరోజు ఏం జరుగుతుంది సార్, రక్షించండి, మమ్మల్ని కాపాడండి ఇక్కడ మా అని చెప్పి చిన్నపిల్లలు లేదంటే శివమాల వేసుకున్నటువంటి శివభక్తులు వేలాది మంది కాదు సార్, గంటల తరబడి క్యూలో అంట. పొద్దున్న 9 గంటలకు వస్తే రాత్రి 9 దాకా కూడా అదే క్యూ లైన్లో ఉన్నారంట కదలకుండా. ఇంత ఇక్కడి నుంచి కొద్ది కూడా కదలకుండా అలానే క్యూ లైన్లో. ఎంత దారుణం చూడండి. ఒక సామాన్య భక్తులో పక్క, రెండోది శివమాల వేసుకున్నటువంటి భక్తులు. ఎందుకు వచ్చింది దీనికి ఇలాంటి కారణం అంటే అసలు దానికి సంబంధించి పర్యవేక్షణ లేకపోవటం. అంతకుముందు నెల రోజులు ఉండేది కొమ్మినేని గారు. అంటే కాలినడకన వచ్చేటటువంటి శివస్వామి భక్తులకి నెల రోజుల పాటు దైవ దర్శనానికి ఏర్పాట్లు చేసేవాళ్ళు. ఇప్పుడు దాన్ని 7 రోజులకు తగ్గించింది ప్రభుత్వం. తగ్గించడం వల్ల మరి 7 రోజులకు తగ్గించినప్పుడు ఏర్పాట్లు అదే విధంగా చేయాలి కదా. రెండోది పోలీసులు అక్కడ కూడా ఎక్కువ మంది పోలీసులు భద్రత కూడా పెట్టాల. వాళ్ళే చెబుతున్నారేమని వెళ్ళిన వాళ్ళే మళ్ళీ క్యూ లైన్ లో దర్శనానికి వెళ్తున్నారు. మొత్తం నిన్న ఎల్లో మీడియా రాసిందంట తప్పంత శివభక్తులు తప్పని గోదావరి పుష్కరాల్లో జనందే తప్పని కమిషన్ వేశారు కదా సార్. అప్పుడు కమిషన్ వేసి పాపల్ని మీడియా అది భక్తులది మీడియా రాశారు. ఆ పాపం భక్తులది మనం చెప్పాను, చంద్రబాబు గారు వేసే కమిటీలన్నీ ఎట్లుంటాయో కూడా వివరంగా చెప్పారు. అదే పాపం భక్తులది మీడియా అన్ని రెండు కలిపి రాశారు. అది రెండో అంశం వచ్చేటప్పుడు ప్రచారం ఎక్కువ చేశారని చెప్పి రెండో అంశం వచ్చేటప్పుడు సార్ ఇక్కడ కనీసం అక్కడ క్యూ లైన్ లో త్రాగునీరు, పాలు, బిస్కెట్ లాంటి మినిమం ఉండాలి కదా. ఇప్పుడు పొద్దున్న 9 నుంచి క్యూ లైన్ లో ఉండాలి. మంచినీళ్ళు లేకపోతే ఏమవుతారు సార్ అక్కడ? 100 కిలోమీటర్లు నడిచి వస్తారు కదా పాపం. 100 కిలోమీటర్లు నల్లమల ఫారెస్ట్ లో నడుచుకుంటూ వాళ్ళు ఏదైతే దైవ దర్శనానికి వచ్చిన వాళ్ళకి ఎట్లా, ఇదొక్క అపచారమే కాదు సార్. ఇదే శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు అంటే ఈ బ్రహ్మోత్సవాల్లో ఉన్న ప్రతిరోజు బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారిని విశేష వాహన సేవలో ఊరేగిస్తారు. సో ఊరేగించే గ్రామోత్సవం చేస్తారు. సో దాన్ని కూడా ఇప్పుడు తీస్తారంట అక్కడ. ఇది ఒక మహా అపచారం. అంటే వీళ్ళకి ఎవరున్నారు సార్? ఇప్పుడు ఈరోజు దేవాదాయ శాఖ మంత్రి ఉన్నాడో లేదో తెలియదు. ఈ డైరెక్ట్గా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, బాత్రూమ్ యాసిడ్లు అని మాట్లాడుతున్నారు. ఇంతకంటే ఇంకా దారుణం ఏముంటుంది? రెండోది నిన్న మనం ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది కదా సోషల్ మీడియా మొత్తం మీద. వీఐపీలకేమో రెడ్ కార్పెట్ పెట్టారు. వీఐపీలకి కార్పెట్, రెడ్ కార్పెట్, గ్రీన్ కార్పెట్లు వేసి వెల్కమ్ చెప్తా ఉన్నారు. సామాన్య భక్తులకి మామూలుగా ఎండ కోసం ఎండ తగలకుండా కింద మ్యాట్ వేస్తాం కదా, ఆ మ్యాట్ కూడా వేయలేదంట. అదే మామూలుగా అయితే ఎక్కడైనా టెంపుల్స్ ఏమేస్తారు, ఎండ ఉంటే ఆ మ్యాట్ వేస్తే కాలదు, కొద్దిగా లైట్ గా అన్ని చోట్ల వేస్తారు. కనీసం అది కూడా ఇలా అంటే ఎండలో కాళ్ళు కాలకుండా మ్యాట్ కూడా ఇలా సామాన్య భక్తులకు కానీ లేదంటే శివస్వామి భక్తులకు కానీ. కానీ వీఐపీలకు చూడండి రెడ్ కార్పెట్ వేసి ఎవరు వీఐపీ అంటే ఆయన నిన్న కదా సార్, బ్లేడ్ గణేష్, బండ్ల గణేష్ లాంటి వాళ్ళకి విఐపి ట్రీట్మెంట్లు, బండ్ల గణేష్ లాంటి వాళ్ళకి విఐపి ట్రీట్మెంట్లు. శివస్వామి భక్తులకు కానీ లేదంటే స్వామి భక్తులకు కానీ హిందూ మత భక్తులకు మాత్రం ఏదైతే రెడ్ మామూలు కార్పెట్ కూడా లేదు, మామూలు మ్యాట్ అన్నా లేదు కదా అక్కడ. సో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనడానికి ఇది లాఠీ చార్జ్ ఏందండి? కాదు సార్. ఇప్పుడు మన అయ్యప్ప స్వామి భక్తులు కానీ లేదంటే మీరు అన్నట్టు శివ భక్తులు కానీ చేస్తే అయిపోయేదానికి లాఠీలతో అంటే వాళ్ళు వింటలేదా, మాట వినలేదనా సార్? అసలు లాఠీతో ఎందుకు సార్ వాళ్ళు ఎందుకు వినరు? ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు? మిమ్మల్ని మంచినీళ్ళు అడుగుతున్నారు, లేదంటే అయ్యా బాబు క్యూ లైన్లో ఇంత గంటల తరబడి ఉన్నాము, కనీసం పాలు, పిల్లలు ఉన్నారు, పాలు బిస్కెట్లు ఏమన్నా ఇవ్వండి తినడానికి, దాంట్లో షుగర్ పేషెంట్లు ఉంటారు, ఎంతమంది ఉంటారు. సో అడుగుతుంటే మీరు లాఠీ తీసుకొని కొడుతున్నారు చూడండి ఏ విధంగా. దాంట్లో ఏఎస్పీ అంట లాఠీ తీసుకొని కొడతాం భక్తుల మీద. ఇట్లాంటిది పొరపాటు హిందూ మతం మీద దాడి. నిన్న ఎవరో చూశాను నేను, ఇట్లాంటిది జగన్ గారి టైంలో ఒక్కడు కూడా జరగలేదట. అయినా కూడా ఆయనేమో వ్యతిరేక ప్రచారం విపరీతం చేశారు. ఎట్లాంటిది ఒక్కటి జరుగుంటే అసలు గందరగోళం. 40 గుళ్ళు కూల్చింది చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు. ఆ 40 గుళ్ళను తిరిగి నిర్మించింది జగన్ గారు. ఇన్ని అపచారాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతున్నాయి. ఒక్కడు కూడా జగన్ గారి హయాంలో జరగకుండా జగన్ గారిని ఏదైతే విపరీతమైనటువంటి ముద్ర వేశారు. ఇదే జగన్ గారి హయాంలో ఇట్లా చిన్న ఇనిషియేటివ్ ఒక్క భక్తుడు గొడవ చేసిన చాగంటి కోటేశ్వరరావు, గరికపాటికి నరసింహరావు ఇటువంటి వాళ్ళు చాలా ప్రవచనకర్తలు, తెలుగుదేశానికి మద్దతుగా కూడా కొన్నిసార్లు ఈయన నరసింహరావు మాట్లాడినట్టు ఇటువంటి వాటి మీద మాట్లాడి ఇట్లా చేయొద్దని సలహా ఇవ్వచ్చు కదా. వాళ్ళు మాట్లాడితే రెడ్ బుక్ ప్రయోగిస్తారు కదా. ఏం సార్ మీరు మీరు అట్లా రెడ్ బుక్? ఇప్పుడు నిన్న స్వామిలు ఇప్పుడు వాళ్ళ రెడ్ బుక్ భయం కదా, జిఆర్ స్వామి గారితో మాట్లాడుతుంది.
వీళ్ళకి జర్నలిస్ట్లా లేదంటే ప్రవచనకర్తలా? ఇప్పుడు నాకు ప్రొఫెసర్ నాగేశ్వర గారు రక్షణ కల్పించుకోవాలి, ఎందుకంటే వీళ్ళు అంత దుర్మార్గులు అండి, దేనికైనా వాడతారు. ఇప్పుడు బూతులు తిట్టారు, ఏమని గొడ్డుకో బాత్రూమ్ యాసిడ్ కానీ ఇంకా పెద్ద పదం మాట్లాడమన్నారంట. అబ్బా అంటే ఎంత దిగజారిపోయారు వీళ్ళు చూడండి. పైగా లోకేష్ గారు కంప్లైంట్ చేస్తే కనీసం పట్టించుకోలేదంట. చివరికి ఆ పిఐని పట్టుకుంటే ఆయన ఇక్కడ మాట్లాడలేండి మేము చెప్తామని చెప్పారు. నాకు తెలిసి ప్రొఫెసర్ నాగేశ్వర గారి మీద కేసు అన్న పెడతారు, దాడని చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది నాగేశ్వర గారు, ప్రొఫెసర్ గారు, ఎందుకంటే ఆయన చాలా దుర్మార్గం. ఆయన మీద కూడా రెడ్ బుక్కే. ఇప్పుడు మీ మీద పెట్టినప్పుడు ఆయన మీద ఉంది జర్నలిస్ట్. అంటే నేను నవ్వానని పెట్టారు. అదే ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళ మీద వాళ్ళు కేసు ఫస్ట్ ఏం చేస్తారు, బూతులు తిడతారు, లేదంటే కేసు పెడతారు, లేదంటే ఏం చేస్తారు ఇంకొద్దిగా ముందుకెళ్ళి దాడి చేస్తారు. అంటే వాళ్ళకి ఇబ్బంది లేదు. బూతులు తిడితే ఇప్పుడు అంబటి రాంబాబు గారిని బండబూతులు తిట్టిన వాళ్ళ మీద కేసులు లేదు, ఆయన మీద కర్రలతో దాడి చేసిన వాళ్ళ మీద కేసులు లేవు. ఆయన ఆవేశంలో అన్ని తిట్టారు కదా, ఆవేశంతో మాట అంటే వెంటనే తీసుకెళ్లి ఇందాక ఉండవల్లి గారు చెబుతున్నారు కదా జైల్లో పెట్టారు. ఇల్లు తగల పెడితే కూడా చంద్రబాబు నాయుడు గారు అనలేదు, నేను అన్నది ఈ సందర్భంలో అన్నాను. ఆయన దానికి క్షమాపణ కూడా నేను ఆ విధంగా అనాల్సింది కాదని చెప్పిన ఆయనేమో రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించారు. అవును, ఏదైతే అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి 2000 మంది వేసుకొని వచ్చినటువంటి ఎమ్మెల్యే భర్త ఏమో ఈ రోజు దర్జాగా టీవీలో కూర్చొని మాట్లాడుతున్నాం. నిన్న హైదరాబాద్ వచ్చి స్టూడియోకి వచ్చి గుంటూరు కారవాన్ పెట్టారు ఆమె హెడ్డింగ్. గుంటూరు కారవాన్ ప్రత్యేకంగా 1 గంట 1-to-1 డిబేట్లు చేస్తున్నారు. ఈయన సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఎల్లో మీడియాలో వచ్చినాయి, టీవీ 5లో నేను సాయంత్రం. సో ఇలా ఉంటాయి పరిస్థితి. అంటే అట్లే కాదు, ఆ మీడియా కూడా ఆశ్చర్యం. ఆయన ఎవరు, కమల్ హాసన్ గారు, పాపం ఆయన తెలుగువారి గౌరవాన్ని పెంచేలాగా వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయని వేరే కాంటెక్స్ట్లో మాట్లాడితే, జగన్నాథ రథ చక్రాలు జగన్ పేరుంది కాబట్టి జగన్ గారు మాట్లాడేది ఆ రకంగా ఎల్లో మీడియా దిక్కుమాలతనంగా మాట్లాడేది. మహాప్రస్థానంలో ఆయన కోట్ చేశాడు, అక్కడ తెలుగు వాళ్ళకి అర్థం అవుతుంది అని చెప్పి ఆయన మాట్లాడాడు. అది బీజేపీ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఆయన ఏదో సందర్భంలో మాట్లాడదలిచి ముందు అది జగన్నాథ రథ చక్రం అంటే బాధిత పీడిత ప్రజల కోసం మోసుకుంటూ జగన్నాథ రథ చక్రం ఆ కంటెస్ట్ లో ఆయన మాట్లాడితే జగన్ అనే పేరు దాంట్లో వచ్చింది కాబట్టి వెళ్తే కమల్ హాసన్ తింటున్నారు. నాకు తెలిసి పూరిలో జగన్నాథ ఆలయం ఏపీలో ఉంటే ఈ పాటికి దాన్ని కూడా ఆలయం అక్కడ ఉంటానికి వెళ్ళి జగన్ గారి పేరు తీసేవాళ్ళు. ఇంతకంటే దుర్మార్గం వెళ్తున్నారు. ఇంత తెలివి తక్కువగా ఇంత అంటే పిచ్చిగా మాట్లాడటం మొదలైతే ఇట్లాగే ఉంటుందేమో. రైట్.